దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయము దయచేసి ఎవరైనా ఒకరు 8 నుంచి 10 వచనాలు చదివించవలసిందిగా మనవి చేయించున్నా. యోబు 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. 8 to 10 పాస్టర్. అవసరం. అతడు ఒళ్ళు రెండో కదా 2, 8, 10. ఓకే ఓకే. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. థ్యాంక్ యూ. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము మనం దీవించాక చదవబడిన లేఖన భాగంలో యోబు భార్య ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఆమె ఆ మాట పలికిందో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ పరిశుద్ధ లేఖన భాగం నుంచి దేవుడు నన్ను ప్రేరేపించిన కొలదిగా కోల్పోయినది తిరిగి మనము సంపాదించుకోవాలంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్నటువంటి నేను ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మన ముందు ఆశపడుతూ ఉంటున్నాం. కోల్పోయిన దానిని మనం తిరిగి పొందుకోవాలంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము సంపాదించుకుంటాము, అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటామన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. మొట్టమొదటిగా తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఏమైనా బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు నోరు జార కూడా జరుగుతూ ఉంటుంది, మాట్లాడము. ఇక్కడ యోబు భార్య గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోర్స్ ఒకవేళ ఆమెకు ఉన్నట్టు పరిస్థితిని బట్టి చూస్తే నిజంగా అలానే ఉంది. ఎందుకంటే అప్పటికే సమస్తము వాళ్ళు కోల్పోయినారు. ఆస్తి పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, అంతా కూడా వాళ్ళిద్దరు ఒంటరిగా మిగిలిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మరలా యోబుకు ఏమైందంటే భయంకరమైన కురుపులు, అలర్జీ. అసలు మన చిన్న గో కూడా ఉంటేనే ఎంతో బాధపడుతుంటాం. చాలా స్పెషలిస్టులకు చిన్న అలర్జీ ఉంటేనే చెప్పుకోలేని బాధతో ఏ డాక్టర్ బాగు చేస్తాడు, మంచి చేస్తాడు అనేటటువంటి పలు రకాలుగా వెతుక్కుంటూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనము ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అప్పటికే సమస్తము కోల్పోయినటువంటి యోబు మరలా అనారోగ్య పరిస్థితి గురైనాడు. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు అనే మాట రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు భార్య ఆ విధంగా పలుకుంటున్నాం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఏది ఏమైనా యోబు మాత్రం ఒక మాట అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకు, మనము దేవుని కొరకు మేలే మనం పొందాలన్నా కీడు మనం పొందకూడదా అని ఎంత గొప్ప మాట పలికిందంటే అసలు ఆయన మాటల్లో ఏది కూడా దేవునికి అయిష్టమైన దోషము కనిపించలేదని చాలా చక్కగా వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. యోబు సమస్తము కోల్పోతే కూడా తొందరపడి ఒక్క మాట, ఎందుకు ప్రభువా నాకు ఇలా చేశావు అని కూడా అడగలేదు దేవుడు. ఆయన మాటల్లో నిజంగా తొందరపాటు అని కనిపించలేదు. ఎంత కష్టం వచ్చినా, అంత సమస్తం పోయినా కానీ కూడా యోబు నిజంగా తన నోటి మాటలు కూడా ఆయన ఏది కూడా తప్పు చేయలేదని దేవుని యొక్క లేఖ మనం చూస్తున్నాం. కాబట్టి యోబు ఆ విధంగా జీవించినాడు. కాబట్టి 42వ అధ్యాయంలో మనము చూస్తే నిజంగా అంతకంటే రెట్టింపు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుతూ మనం చూస్తున్నాం. కోల్పోయిన దానికంటే రెట్టింపు అత్యున్నతమైన దీవెనలు యోబు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేమైనా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము తొందరపడి నోరు జారకూడదు. తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనం చాలా చాలా నష్టపోయే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోనకుండా నేను మన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నామని చూస్తున్నాం. యోబు ఆ విధంగా తొందరపడలేదు. యోబు భార్య మీద తొందరపడలేదు కాబట్టి ఆయనను బట్టి ఆయన తిరిగి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. కోల్పోయిన పిల్లలను దేవుడు మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను ఎంత నష్టపోయినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆయాసం వచ్చినా మనం మాత్రము ఇప్పుడు కూడా తొందరపడకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తున్నాం. కోల్పోయినది మనం తిరిగి సంపాదించుకోవాలి అంటే మనము కోల్పోయినని బట్టి ఆ బాధల్లో, ఆ చింతల్లో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చేసుకున్నటువంటి తీర్మానాలు ఎట్టి పరిస్థితులు కూడా మనము మర్చిపోకూడదు. చాలా సార్లు ఏం చేస్తామంటే తీర్మానం చేసుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. తీర్మానం చేసుకునే మట్టుకు మాత్రమే ఉంటుంటది మన జీవితాల్లో. దావీదు మహారాజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 116 చూస్తే రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున నువ్వు యెహోవాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏం చెల్లించదను, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని దావీదు మహారాజు జ్ఞాపకం చేసి వచ్చినాడు. తను చేసుకున్నటువంటి తీర్మానాలు దావీదు మహారాజు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అందుకే ఆయన మకుటం లేని మహారాజుగా, శత్రు సైన్యము లేనటువంటి మహారాజుగా దావీదు మహారాజు జీవించినాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ యుద్ధానికి వెళ్ళినా ప్రతి చోట కూడా దావీదు మహారాజుకు దేవుడు విజయాన్ని ప్రసాదించినట్లుగా మనం దేవుని యొక్క లేఖనం చూసి ఉంటున్నాం. కీర్తన 116-14 చూస్తే యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదనని లేఖన మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అతను చేసుకున్న తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మొక్కుబలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నేను చెల్లించాలి. చాలా మంది ఈ సంవత్సరం తీర్మానం చేసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరము ఆ డేట్ వచ్చే వరకు కూడా వారు గుర్తుండదు. కొత్త సంవత్సరం వచ్చిన తీర్మానం చేసుకుంటారు, క్రిస్మస్ తీర్మానం చేసుకుంటారు. దేవుడు ఏదైనా మంచి వివాహ సంబంధం కావచ్చు, లేకుంటే మంచి ఉద్యోగం కావచ్చు, ఏదైనా దేవుడు మంచి మేలు చేసినప్పుడు చాలా తీర్మానం చేసుకుంటాం. ఉదాహరణకు ఉద్యోగం వచ్చింది అనుకో, ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, దేవా మేము ఫస్ట్ జీతం నీకు ఇస్తాం ప్రభు అని తీర్మానం చేసుకుంటారు. ఇంకోటి ఏం చేస్తారు, ప్రతి నెల దశమ భాగం 10% కంపల్సరీ తీస్తా ప్రభు అని తీర్మానం చేసుకుంటారు. కానీ తీర్మానం చేసుకున్న తర్వాత ఆ తీర్మానం మట్టుకే ఉంటది కానీ ఆ చేసుకున్న తీర్మానాలను మరచిన స్థితిలో ఉంటారు, మర్చిపోతుంటారు. కొంతమంది జ్ఞాపకం వస్తూ ఉంటే కూడా జ్ఞాపకం లేనటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. చేసుకున్న తీర్మానాలు మర్చిపోతుంటారు. దావీదు మహారాజు ఎప్పుడు కూడా తను చేసుకున్న తీర్మానాలను ఎప్పుడు కూడా మర్చిపోలేదని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేసి ఉంటున్నా. కాబట్టి దావీదు మహారాజును దేవుడు ఎంతగానో దీవించినట్లుగా, ఆస్వాదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అందుకే ఆ ప్రసంగి 5:4 నీవు దేవునికి మొక్కుకొని ఎడల దానిని చెల్లించటకు ఆలస్యం చేయకము. మొక్కుంటాం కానీ చెల్లించేసిన ఆలస్యం చేస్తుంటాం. అంటే మర్చిపోయిన స్థితిలో ఉంటాం, పట్టించుకునే స్థితిలో ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మాత్రం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు చేసినటువంటి మేళ్లను మనం మర్చిపోకుండా మనం చేసుకున్న తీర్మానం జ్ఞాపకం చేసుకొని దేవుడి కొరకు మనం బ్రతకాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి కొరకు బ్రతికేంత కాలం కూడా మనము
ఆయన విషయంలో, దైవికమైన విషయంలో ఏమేమైనా తీర్మానం చేసుకున్నట్లయితే ప్రతిరోజు వాటి విషయంలో మనము నెమరు వేసుకొని, జ్ఞాపకం చేసుకొని, నిజంగా నేను ఈ తీర్మానం చేసుకున్నాను. ఈ తీర్మానం ప్రకారంగా ఈ రోజు నేను జీవించగలిగి ఉన్నానా అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మన లోపల ఏవైనా లోటుపాట్లు ఉంటే, దేవా యేసయ్యా నన్ను క్షమించు నాయనా. నేను తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా. నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాను ప్రభా. కష్టం వచ్చి బాధ వచ్చినప్పుడు దేవా యేసయ్య నా నోటికొచ్చినట్లుగా నేను మాట్లాడుతూ యోబు భార్య మాదిరిగా నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించిన అని మనం దేవుని దగ్గర పశ్చాత్తపడి క్షమాపణ అడిగి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, కోల్పోయిన సమస్తం కంటే ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు చేసుకున్న తీర్మానం మనం మొదటిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రెండవదిగా చేసుకున్న తీర్మానాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అప్పుడు మనము సమస్తము దేవుడు మనకు సమకూర్చి సహాయం చేస్తారని దీని లేఖన భాగం మనం చూస్తున్నాం. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినదినము ఆత్మీయ ఎదుగుదల మనకు కనిపించాలి. మన జీవితంలో దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే దేవుని ద్వారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు, అత్యున్నతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటే మనం చూస్తుంటున్నాం. అపొస్తలుల కార్యములు 13:22 వచనంలో దేవుడు అంటున్నాడు, ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు మహారాజు పాపపు స్థితి నుండి దేవునికి ఇష్టానుసారుగా మారిన తర్వాత అతను తిరిగి ఏ పాపం కూడా చేయలేదని మనకు చరిత్ర చెప్తూ ఉంటుంది. దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అనేటటువంటి గొప్ప సాక్ష్యము దావీదు గురించి దేవుడే ఇస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దావీదు జీవితంలో ఒకప్పుడు ఆయన ఎంతో భయంకరమైన పాపం చేసి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాపడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుని ద్వారానే గొప్ప మెప్పు, శబ్బాష్ అనిపించుకున్నాడు దావీదు మహారాజు. ఒక్కసారి మన జీవితంలో పరిశీలన చేసుకోవాలి. దావీదు మహారాజు జీవితంలో దినదినము ఆత్మీయ ఎదుగుదలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో ఎదుగుతూ ఉంటున్నాడు. దైవిక విషయాలు దినమునకు నిజంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థించేవాడు అంటారు. కొన్నిసార్లు దినమెల్లా దేవుని కొరకు ప్రార్థన చేసేవాడు దావీదు మహారాజు. దినమెల్లా కూడా దావీదు మహారాజు అంత బిజీ పర్సన్, అంత బిజీగా ఉన్న వ్యక్తి దినమెల్లా కూడా ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు, గొప్ప స్థితిలో ఎదుగుతూ ఉంటున్నాడు. అందుకే దావీదు మహారాజును దేవుడు ఎంతగానో దీవించినాడు, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు నిజంగా ఎట్లా ఉంటారంటే చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉంటారు. దైవికమైన విషయాలు ఏ అవకాశం దొరికినా వాళ్ళు విడిచిపెట్టుకోరు. చాలా మందికి ఏమైనా ప్రార్థన ఉంది అనుకోండి, పలానా రోజు మేము కొన్నిసార్లు బుధవారపు ఆరాధన కార్యక్రమం సంఘంలో ఆదివారం రోజు ప్రకటన చేస్తాం. ఎవరికి చైర్మన్ గా ఉంటారు, వాక్యం ఎవరు చెప్తారు, ప్రార్థనలు ఎవరు చేస్తారు, పాటలు ఎవరు అవుతారు. ఎందుకంటే ముందుగానే చెప్తాం. చాలా మంది సరిగా రాలేకపోతారు కాబట్టి ముందుగానే చెప్తాం బుధవారం. చెప్పిన గాని కూడా కొందరు రాలేకుండా ఉంటారు. కొన్నిసార్లు చైర్పర్సన్లు రాలేని పరిస్థితిలో ఉంటారు. కొన్నిసార్లు మర్చిపోయిస్తుంటారు. కొన్నిసార్లు ఫోన్ చేసి జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు ఏ అవకాశం ఇచ్చినా కూడా వాటిని విడిచిపెట్టుకోరని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఉదాహరణకు మైకేల్ ప్యారెట్ అనే వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, ఈయన అయస్కాంతమును తయారు చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అయస్కాంతమును తయారు చేసిన వ్యక్తి. ఆ యొక్క రాజు, వారి యొక్క దేశ రాజు ఎడ్వర్డ్ గారి ద్వారా ఆయనకు ఒక రోజు గొప్ప సన్మానం ఉందంట. గొప్ప సన్మానం ఉంది. ఈ మైకేల్ ప్యారెట్ గారిని సన్మానించాలని
వారిని ఆహ్వానించారు. ఆయన అయస్కాంతం తయారు చేసినటువంటి వ్యక్తి. ఆహ్వానించినప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే, కొంచెం ఎడ్వర్డ్ రాజు అనే వ్యక్తి కొంచెం ఆలస్యం చేశాడు ఆ ప్రోగ్రామ్‌కి వచ్చే విషయంలో. ఏదో కొంచెం బిజీ బిజీ షెడ్యూల్‌లో ఉండి కొంచెం ఆలస్యం చేశాడు. అప్పుడు ఈయనకు మైకేల్ ప్యారెట్‌కు తన సొంత గ్రామంలో 20 మంది సభ్యులు కలిగినటువంటి చర్చిలో ఆ రోజు ఆహ్, ప్రారంభ ప్రార్థన చేయాలని తీర్మానించుకున్నాడు. ప్రారంభ ప్రార్థన చేయాలని అక్కడ టైం ఆయనకుంది. ఇక్కడ ఏముంది? గొప్ప సన్మానం ఉంది. ఈ రాజేమో లేట్ అయ్యో ఇంకా రాలేదు. సన్మానాన్ని గురించి ఆశించాలా? ఆలోచించాలా? అక్కడ నేను దేవుని మందిరంలోని ప్రారంభ ప్రార్థన చేయవలసినది. గొప్ప వ్యక్తే. గొప్ప సన్మానం ఉంది. రాజుల ద్వారా సన్మానం ఉంది. పెద్ద పెద్ద వీఐపీస్ మధ్యలో సన్మానం ఉంది. కానీ అతడు ఆలోచన చేసిందేంటంటే, తన ఊర్లో 20 మంది కలిగినటువంటి సభ్యులు కలిగిన సంఘంలో నేను ప్రార్థన చేయవలసినది. అప్పుడు ఎడ్వర్డ్ రాజు గారొచ్చారు. అంత స్పీచ్ ఇచ్చిన తర్వాత, అంతా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు మైకేల్ ప్యారెట్‌ని సన్మానించాలి. తిరిగి చూస్తే ఆయన కనిపించడం లేదు. ఆయన కనిపించడం లేదు. తర్వాత తెలుసుకుంటే ఆయన తన సొంత గ్రామంలో 20 మంది కలిగినటువంటి సభ్యులు కలిగిన ఆ సంఘంలోకి వెళ్లి తన ప్రారంభ ప్రార్థన చేశారు. హల్లెలూయా! తన ప్రారంభ ప్రార్థన చేశారు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తుల మధ్యలో ఆయనకు సన్మానం ఉంది. అలాంటి గొప్ప సన్మానాన్ని కూడా వదులుకొని నా ఊర్లో, నా గ్రామంలో నా చిన్న దేవుడు నాకిచ్చిన సంఘంలో నేను ప్రారంభ ప్రార్థన చేయవలసిన కాబట్టి, ఈ సన్మానం కంటే నాకు గొప్పది ఏంటంటే, దేవునికి నేను ప్రార్థన చేయవలసినది. ఇవి ఎవరు చేయగలుగుతారు ఇటువంటివంటే, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఆత్మీయ రుచిని అనుభవించిన వారు మాత్రమే చేయగలుగుతారు. మిగతా వారు చేయలేరు. మైకేల్ ప్యారెట్ నిజంగా అంత గొప్ప సన్మానాన్ని వదులుకొని, తన చిన్న ఊర్లో, చిన్న గ్రామంలో, చిన్న సంఘంలో ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ దినాల్లో చాలా మంది సన్మానాల కొరకు ఆతురత పడుతూ ఉంటారు. ఎదురు చూస్తుంటారు. సన్మానం ఉందంటే ఎన్ని పనులున్నా వాటిని పక్కబెట్టేస్తారు. దైవికమైన పనులలో. కానీ మైకేల్ ప్యారెట్ అనే వ్యక్తి ఆ విధంగా చేయలేదు. ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. దావీదు మహారాజు ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికి కూడా ఆయన ఆత్మీయంగా దావీదు మహారాజు ఎదుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, నీవు నేను అందరం కూడా ఏది కూడా మర్చిపోకుండా దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ నిజంగా దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయంగా దినదినం మన జీవితంలో ఎదుగుదల కనిపించే ఒక శతాధిపతి ఉన్నాడు బైబిల్. లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఆయన అన్యుడైనటువంటి శతాధిపతి. అన్యుడైన శతాధిపతి. ఆయన ఒక మాట అంటాడు, అయ్యా యేసయ్య, నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏ మాత్రం కూడా పాత్రను కానయ్యా. నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అనేటటువంటి గొప్ప మాట ఆయన పలకగలిగాడు. నిజంగా ఆయన విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఆ శతాధిపతి ఎంతగానో ఎదిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవుడు అందరం కూడా మూడవదిగా దినదినము ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు రుచి చూచేటటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇస్తాడు. ప్రతిరోజు కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతున్న వారు ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదాలు అది ఎవరు చేయగలుగుతారంటే, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు.
మిగతా వారు చేయలేకపోతుంటారు. కాబట్టి దినదినం మనం వినయులమై దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా ఎదగాలి అని మనం చూస్తున్నాం. ఒక పాట కూడా మొదటి కీర్తనలో దినదినము వినయులమై దేవుని ప్రార్థించెదము. దినదినము వినయులమై దేవుని ప్రార్థించెదము. ఘనకరుణాధనుడతడే ఘనకరుణాధనుడతడే మనలను బ్రోచును సతము మనలను బ్రోచును సతము దినదినము వినయులమై దేవుని ప్రార్థించెదము. దినదినము వినయులమై దేవుని ప్రార్థించెదము. ఆత్మీయంగా ఎదుగుతూ మనము జీవిస్తూ ఉన్నట్లయితే దినదినము మనం ప్రార్థనలు చేస్తాం. యోబు భార్య జీవితంలో చూస్తే యోబు అంతగా ఆత్మీయంగా ఎదిగినట్లుగా మనకు అనిపించింది. కానీ యోబు జీవితంలో చూస్తే ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు మహారాజులో ఎంతో ఉన్నతమైన ఆత్మీయ ఎదుగుదల మనము చూడగలుగుతూ ఉంటున్నాం. శతాధిపతి అయినటువంటి అన్యుడైన శతాధిపతులు కూడా ఆత్మీయ ఎదుగుదల మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కోల్పోయి తిరిగి మనము సంపాదించుకోవాలి. రెట్టింపు సంపాదించుకోవాలి. రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. తొందరపడి మనము నోరు జారేటువంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. తొందరపడితే కొన్నిసార్లు దేవుని యొక్క దీవెన మనం కోల్పోతుంది. యోబు తొందరపడలేదు, నోరు జారలేదు. తన మాటల్లో కూడా ఏ దోషం కూడా ఆయన కనిపించదు. ఎంత కష్టం వచ్చినా ఎందుకు ప్రభా ఇలా చేశాను ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. దేవుడిన విధంగా జీవించినైతే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనం చేసుకున్న తీర్మానాలు మర్చిపోకుండా మనం ఉన్నట్లయితే కోల్పోయిన దానికి రెట్టింపు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. మూడవదిగా దినదినం మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయ ఎదుగుతున్నట్టు వారు ప్రతిరోజు కూడా ప్రార్థనలో ముందు కొనసాగుతారు. యోబు భార్య జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కనిపించడం లేదు. యోబు జీవితంలో ఆత్మీయ ఎదుగుదల మనం చూస్తున్నాం. ఒకే కుటుంబంలో రెండు రకాల మనుషులు మనం చూస్తున్నాం. యోబును బట్టి తను కోల్పోయినటువంటి సమస్తమును అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు నేను మనందరం కూడా ఏ బాధ ఉన్నా ఏ చింత ఉన్నా ఏమైనా కోల్పోయినట్లయితే ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతుంటాం. మన లోపల ఏమైనా బలహీనతలు ఉన్నాయి, త్వరపడిలా తీసుకుంటున్నామేమో, చేసుకున్న తీర్మానాలు మర్చిపోతున్నామేమో, దినదినము ఆత్మీయంగా బలహీన పడిపోతూ ఉంటున్నామేమో, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం కోల్పోవడానికి కారణాలు ఇవేనేమో. ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ సోదరుడా, పరిశీలన చేసుకో. త్వరపడి నా తీసుకుంటున్నాము, తొందరపడి కలిగి ఉన్నాను. నువ్వు చేసుకున్న తీర్మానం మర్చిపోతుంటున్నాయేమో, ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోతున్నాయి, బలహీన పడిపోతున్నాయి. దేవా ఇప్పటి నుంచి మాత్రం ప్రభా నీ వాక్యాన్ని విన్నాను ప్రభా, నేను వాక్యానికి లోబడి నేను జీవిస్తాను ప్రభా, నాకు సహాయం చేయండి. దేవుని విందాం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయండి. ఆమేన్. థ్యాంక్ యూ.